నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు. హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. ఈ వీడియోలో మనం పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ని చూద్దాము. అయితే ఒకటి చూడండి, పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించి 30 అవర్స్ ప్రాజెక్ట్ కావాలని చెప్పి చాలామంది మెయిల్స్ పెట్టారు. వారందరికీ కూడా మేము రిప్లై పెట్టాము, చూడండి. ఓకేనండి. అయితే ఎవరైనా సాఫ్ట్ కాపీ కావాలి అని అనుకుంటే ఈ వీడియో చివరిలో చెప్పబడింది, చూడండి. ఓకే, అయితే చూడండి, భారతదేశంలో స్వతంత్రం నాటికి ఏ విధమైన భూమి శిస్తు పద్ధతి ఎక్కువగా ఉండేది అంటే జమీందారీ పద్ధతి. జమీందారీ పద్ధతి అనేది భారతదేశంలో స్వాతంత్రం నాటికి ఈ యొక్క భూమి శిస్తు పద్ధతి అనేది ఎక్కువగా ఉండేది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చిన్న తరహా పారిశ్రామిక పెట్టుబడులకు ఉత్పత్తి ప్రారంభించి ఎన్ని సంవత్సరాల వరకు పరిశ్రమలు రాయితీని పొందవచ్చు అంటే 5 సంవత్సరాల వరకు కూడా. ఓకే, చిన్న తరహా పారిశ్రామిక పెట్టుబడులకు ఉత్పత్తి ప్రారంభించిన ఎన్ని సంవత్సరాల వరకు పరిశ్రమలు రాయితీని పొందవచ్చు అంటే 5 సంవత్సరాల వరకు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల సమస్యలు ఏమిటి అని కనుక మనల్ని అడిగితే పరపతి సౌకర్యాలు తగినంత లేకపోవడం, అసమర్థ యాజమాన్యం, ముడి సరుకుల సప్లైలో అవరోధాలు, ఇవన్నీ కూడా ఏంటంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, సహకార సంఘాలు మొదట ఏ రంగంలో ప్రారంభమయ్యాయి అని కనుక అడిగితే వ్యవసాయ రంగంలో. ఓకే, సహకార సంఘాలు మొదట ఏ రంగంలో ప్రారంభమయ్యాయి అంటే వ్యవసాయ రంగంలో ప్రారంభమయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. ఏపీలో సమగ్ర సహకార చట్టం ఎప్పుడు చేయబడింది అంటే 1964 సంవత్సరంలో చేయబడింది. ఎప్పుడు? 1964 సంవత్సరంలో చేయబడింది. ప్రజాస్వామ్యంలో ప్రణాళికాబద్ధమైన క్రమబద్ధమైన బ్యాంకు అత్యావశ్యకమైన సాధనం అని ఏ ప్రణాళికలో పేర్కొన్నారు అంటే మొదటి ప్రణాళికలో పేర్కొన్నారు. ఏ ప్రణాళికలో? మొదటి ప్రణాళికలో పేర్కొన్నారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రణాళికాబద్ధమైన క్రమబద్ధమైన బ్యాంకు అత్యావశ్యకమైన సాధనం అని ఏంటంటే మొదటి ప్రణాళికలో పేర్కొన్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి, వ్యవసాయ ధరల కమిషన్ కొత్త పేరు ఏమిటి? వ్యవసాయ ధరల కమిషన్ కొత్త పేరు ఏమిటి అంటే వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత వైద్యనాథన్ కమిటీ అధ్యయనం చేసిన అంశం ఏమిటి అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అయితే చూడండి, మళ్ళీ ఏమంటారంటే కొన్ని బిట్స్ చూడండి ఎలా ఉంటాయంటే కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ఉద్దేశం ఏమిటి అని కనుక అడిగినట్లయితే సంవత్సరం పొడవునా రుణాలు మంజూరు చేయడం, వడ్డీ భారాన్ని తగ్గించడం, రుణ దుర్వినియోగం నివారించడం, ఇవన్నీ కూడా ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత చూడండి, జాతీయ సహకార వారోత్సవాలు ఎప్పుడు జరుపుతారు? ఓకే, జాతీయ సహకార వారోత్సవాలని ఎప్పుడు జరుపుతారు అని కనుక మనల్ని అడిగినట్లయితే నవంబర్ 14 నుంచి జరుపుతారు అని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు? నవంబర్ 14 నుంచి జరుపుతారు అని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కోఆపరేటివ్ సొసైటీ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి? ఏంటి? రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కోఆపరేటివ్ సొసైటీ ముఖ్యాంశాలు ఏమిటి అని కనుక మనల్ని అడిగినట్లయితే వీటి మొత్తం టర్నోవర్ 360 కోట్లు, తక్కువ ధరకు విద్యుత్ సరఫరా, ప్రస్తుతం 4 RESCOS గా పనిచేస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, RESCOS గా పనిచేస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి, పూల పంటలలో
ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 1వ స్థానంలో ఉంది. ఓకే, పూల పంటల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అని కనుక మనం అడిగినట్లయితే ఎన్నో స్థానం అంటే 1వ స్థానంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత సూక్ష్మ రుణాలు ఏ విధంగా ఇస్తారు అంటే స్వచ్ఛంద సంస్థల ద్వారా లబ్ధిదారులకు ఇస్తారు, నేరుగా లబ్ధిదారులకు ఇస్తారనమాట. సూక్ష్మ రుణాలు అనేవి ఏ విధంగా ఇస్తారు అని కనుక మనం అడిగినట్లయితే, ఒకటి స్వచ్ఛంద సంస్థల ద్వారా లబ్ధిదారులకు ఇవ్వడం, ఒకటి నేరుగా లబ్ధిదారులకు ఇవ్వడం, రెండుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత సామాజిక ఆధారి సంస్థలు అనగా, ఓకే, సామాజిక ఆధారీ సంస్థలు అంటే ఏమిటి అని కనుక మనం అడిగినట్లయితే, పౌర సమాజంలో వివిధ వర్ణాల కోసం ఏర్పడిన లాభాపేక్షంలోని సంస్థలు అని మనం చెప్పుకోవచ్చు. పౌర సమాజంలో వివిధ వర్ణాల కోసం ఏర్పడిన లాభాపేక్షంలోని సంస్థలు సామాజిక ఆధారి సంస్థలు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది రకంగా ఉంటుందండి. తర్వాత చూడండి, సమాజ అభివృద్ధి అనగా, ఓకే, ఇటువంటి బిట్లు మనకి ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు. సమాజ అభివృద్ధి అంటే ఏమిటి అంటే అన్ని వర్గాల అన్ని రంగాల్లో అభివృద్ధి సమాజ అభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకోటి చూడండి, జాతీయ గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ పథకంలో ఏ పథకాలను విలీనం చేశారు అంటే జేఆర్వై, ఎన్ఎఫ్ఎఫ్డబ్ల్యూపి, ఎస్జిఎస్వై ఇవన్నీ కూడా ఏంటంటే జాతీయ గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ పథకంలో విలీనం చేశారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత చూడండి, జేఎన్ఎన్యుఆర్ఎం ను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే అమృత్ అనే పేరుతో పిలుస్తున్నారు. జేఎన్ఎన్యుఆర్ఎం ను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు అని అడిగితే అమృత్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మనకి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు సంబంధించిన ప్రతిపాదించబడిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏమిటి? మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ సంబంధించి ప్రతిపాదించబడిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏంటంటే 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత ఒక వ్యక్తి జీవితంలో వివిధ వివక్షతలు వివిధ దశల్లో ప్రవేశిస్తే వివక్షత మాత్రం ఏంటంటే ఒక రకమైనటువంటి వివక్షత పుట్టక ముందే ప్రవేశిస్తుంది అని అడుగుతారు. ఓకే, ఈ బిట్ని కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి జీవితంలో వివిధ వివక్షతలు వివిధ దశల్లో ప్రవేశిస్తే ఒక రకమైనటువంటి వివక్షత మట్టికి పుట్టక ముందే ప్రవేశిస్తుంది. ఆ వివక్షత ఏమిటి అని కనుక మనం అడిగితే లింగ వివక్షత అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అయితే లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఎప్పుడు చేశారు అని కనుక మనం అడిగితే 1994లో చేశారు అని మనం చెప్పుకోవాలి. అలాగైతే చూడండి, స్త్రీల పట్ల హింసను నివారించడానికి ముఖ్యమైనటువంటి చర్యలు ఏమున్నాయి అని కనుక మనం అడిగినట్లయితే అవి ఏంటంటే కఠిన శిక్షలను పటిష్టంగా అమలు చేయాలి, ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు, స్త్రీల పట్ల ఉన్న దృక్పథంలో మార్పు రావాలి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత చూడండి, మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఈ బిట్ పోయిన ఎగ్జామ్స్ లో కూడా రావడం జరిగింది. ఏంటంటే డ్వాక్రా పథకంలో ఎంతమంది లబ్ధిదారులైన మహిళలు బృందంగా ఉంటారంటే 10 నుండి 15 మంది మహిళలు ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మనకి ఇంకోటి ఏంటంటే గ్రామీణ స్త్రీలలో స్వయం సమృద్ధి పెంపొందించడానికి భారత ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది అంటే ఎంఎస్వైగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఎంఎస్వైగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే ఇది మనకి 1975లో ప్రారంభించారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1975లో ప్రారంభించారు అని మనం చెప్పుకోవచ్చు. భారతీయ మహిళా బ్యాంకును ఎవరికి సేవలు అందించడం ఉద్దేశంతో ప్రారంభించారంటే మహిళలకి సేవలు అందించే ఉద్దేశంతో ప్రారంభించారు అని చెప్పుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలలో ఎవరు
చేరవచ్చు అని అడిగితే మనకి ఏంటంటే 15 సంవత్సరాలు పైబడిన సంపాదన కలిగినటువంటి మహిళలు అట్టడుగు వర్గాలను ఏంటంటే ఈ యొక్క అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉంటారో వారికి చేయూతనివ్వాలి అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, తర్వాత చూడండి, ఐచ్ఛికంగా విధించేటటువంటి పన్ను ఏమిటి అంటే ఖాళీ స్థలాలపై పన్ను, అదేవిధంగా చూసుకుంటే మనకి వ్యవసాయ భూములపై పన్ను అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, పంచాయతీరాజ్ సంస్థల్లో వాటి విధుల ఆధారంగా ఏంటంటే వ్యయ విభజన అనేది ఎన్ని రకాలుగా విభజించారు. ఓకే, గుర్తుంచుకోండి, పంచాయతీరాజ్ సంస్థలో వాటి విధుల ఆధారంగా వ్యయ విభజన ఎన్ని రకాలుగా విభజించారు అంటే 4 రకాలుగా విభజించారు అనమాట. ఓకే, ఇది ఈ రకంగా ఉంది. తర్వాత చూడండి, పర్సనల్ డిపాజిట్ అకౌంట్ ఎవరి పేరుతో తెరవబడుతుంది అంటే సంబంధిత కార్యనిర్వహణాధికారి పేరుతో. ఓకే, ఈ ఎలాగంటారంటే సర్పంచ్ అని, మండలాధ్యక్షుడని ఇలా చాలా వరకు కూడా అంటారు. మనం గుర్తించుకోవాలండి, పర్సనల్ డిపాజిట్ అకౌంట్ ఎవరి పేరుతో తెరవబడుతుంది అంటే సంబంధిత కార్యనిర్వహణాధికారి పేరుతో తెరవబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముందుగా చెల్లించిన బీమా ఏ ఖాతాకు సంబంధించింది అంటే వాస్తవిక ఖాతాకు సంబంధించింది. ఓకే, ముందుగా చెల్లించిన బీమా ఏ ఖాతాకు సంబంధించింది అంటే వాస్తవిక ఖాతాకు సంబంధించింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, ఇవేంటంటే మనకి పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కు సంబంధించి కొన్ని బిట్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా సరే సాఫ్ట్ కాపీ కావాలి అని అనుకుంటే ఈ వీడియో ఎక్కడి నుంచి వినండి. ఓకే, ఓకేనండి, పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కు సంబంధించి 30 అవర్స్ సాఫ్ట్ కాపీ అనేది చేయబడింది. ఈ సాఫ్ట్ కాపీ కనుక మీరు విన్నట్లయితే మీరు 80 మార్కుల వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ సాఫ్ట్ కాపీ కావాలి అనుకునే వాళ్ళు viswakarma95/2015@gmail.com అనే దానికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ని మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మేమే మీకు కాల్ చేస్తాము. మీకు అంతగా డౌట్ ఉంటే 8919336697 అనే దానికి కాల్ చేయండి. లేకపోతే 8179492829 అనే నంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఏంటంటే మీరు ఇలా మెయిల్ చేయగానే మేమేంటంటే మీకు కాల్ చేస్తాము. కాల్ చేసిన తర్వాత మీకేంటంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేది పెడతాము. మీరు 1000 రూపీస్ పే చేసిన తర్వాత మీకు ఈ సాఫ్ట్ కాపీ అనేది మీ మెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది. ఓకే, మెయిల్ ఐడికి పంపించిన తర్వాత అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు మెయిల్ ఓపెన్ చేస్తారు కదా, ఈ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైమరీ పక్కన ఉన్నటువంటి సోషల్ మెయిల్స్లో మీకు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 30 అవర్స్ ప్రాజెక్ట్ అని 2 మెయిల్స్ వస్తాయి. ఈ మెయిల్ని మీరు ఇలా ఓపెన్ చేసి ఈ లోన్ ఉన్నటువంటి ఈ వీడియో మీద క్లిక్ చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే వీడియో అనేది ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుందండి 30 అవర్స్ సాఫ్ట్ కాపీ అనేది. మీకు మరొకసారి చెప్తున్నాను, 30 అవర్స్ సాఫ్ట్ కాపీ ఎవరికైతే పంపిస్తామో వారికి మీ మెయిల్ ఐడిలో సోషల్ మెయిల్స్లోకి ఈ మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సోషల్ మెయిల్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకుని మీరు ఈ వీడియోని చూడొచ్చు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, అలాగైతే మీరు సాఫ్ట్ కాపీ కావాలి అని అనుకుంటే ఇంకోటి కూడా ఉంది. మీ గురించి ఒక వెబ్సైట్ కూడా చేయడం జరిగింది. telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయండి. కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మీ నేము, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ సాఫ్ట్ కాపీ అని రాసి మెసేజ్లో మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ని రాయండి. మెసేజ్లో మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ని రాసి సెండ్ చేస్తే మేమే మీకు కాల్ చేస్తామన్నమాట. ఓకే, ఇది మీకు ఈ రకంగా ఉంటుంది. ఓకే, ఈ రకంగా ఉంటుందండి. ఎవరైతే సాఫ్ట్ కాపీ కావాలి అని అనుకుంటారో వాళ్ళు మెయిల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.